హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఏఎన్యు డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో క్లియర్గా అయితే వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. అప్పుడు మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. చూస్తున్న ప్రతి ఒక్కరు చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. వెంటనే అప్డేట్ చేస్తున్నాను కదా, కొంచెం వీడియోని లైక్ అయితే చేయండి. సో క్లియర్గా చూసుకున్నట్లయితే డిగ్రీ రెగ్యులర్ మొదటి సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ గారికి 5th January 2024 మరియు 6th January 2024. సో ఇదే మంత్ మనకి 5th, 6th మనకి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు కదా. సో క్లియర్ అయితే చూడండి. నిర్వహించు డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ మేజర్ సబ్జెక్ట్స్ పరీక్షలు ఆబ్జెక్టివ్ పద్ధతిలో క్వశ్చన్ పేపర్ వస్తుంది. జవాబులు క్వశ్చన్ పేపర్ నందు రాయాల్సి ఉంటుంది. అందువలన నేరుగా ఆన్సర్ షీట్ పంపించలేదు, కానీ ప్రతి విద్యార్థికి OMR బార్ కోడ్ షీట్ పంపించడం జరిగింది. వీటిని ఆయా విద్యార్థులకు పంపిణీ చేసి క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఆయా విద్యార్థుల యొక్క OMR బార్ కోడ్ షీట్ ను క్వశ్చన్ పేపర్ కు పిన్ 3 సార్లు వేసే విధంగా చూడవలెను. అడిషనల్ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏను. సో క్లియర్గా చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ పేపర్ అయితే ఇస్తారు, కానీ మనకి ఆన్సర్ బుక్లెట్ అనేది ఉండదన్నమాట. సో ఇక్కడ క్లియర్గా అయితే మనకి మెన్షన్ చేయడం జరిగింది, మీకు ఆన్సర్ బుక్లెట్ అనేది ఇవ్వరనమాట. డైరెక్ట్ క్వశ్చన్ పేపరే మీకు ఆన్సర్ బుక్లెట్కి అయితే ఇస్తారనమాట. ఆ క్వశ్చన్ పేపర్లోనే మనకి చాయిసెస్ అనేవి మనం అక్కడే మల్టిపుల్ చాయిస్ కానివ్వండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానివ్వండి, మ్యాచింగ్స్ కానివ్వండి, సో ఎవ్రీథింగ్ మనకి క్వశ్చన్ పేపర్ మీద అయితే ఉంటుందన్నమాట. సో వాటిలోనే మనం డైరెక్ట్ గా ఆన్సర్స్ అనేవి చేయాలన్నమాట. క్లియర్ కదా. సో దానికి మనకి OMR బార్ కోడ్ అయితే ఇస్తారు, దాన్ని అయితే అటాచ్ చేస్తారు. అక్కడ మనం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాటిని అక్కడే వాళ్ళకి ఇన్విజిలేటర్కే రిటర్న్ చేసి వచ్చేయాలన్నమాట. క్లియర్ కదా. సో క్వశ్చన్ పేపర్ అనేది మనం బయటకి అయితే తీసుకురాము. అది క్వశ్చన్ పేపర్ కూడా మనకి ఇప్పుడు ఆన్సర్ బుక్లెట్ గా అయితే మనకి వర్క్ అయితే అవుతుంది అనమాట. సో క్వశ్చన్ పేపర్ ఎవరైనా బయటికి తెచ్చుకోమాకండి, ఎందుకంటే పంపిరనమాట. సో ఎవరైతే 5th, 6th డేట్స్ న ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నారో డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ రెగ్యులర్ వాళ్ళు, సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ అప్డేట్ అనేది మొత్తం అయితే ఆబ్జెక్ట్ టైప్ అయితే ఉంటుందన్నమాట. అందులో నో డౌట్ ఇక్కడైతే మనకి క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ప్రిపరేషన్ అనేది ఇంకా స్టార్ట్ చేయలేదో డెఫినెట్ గా మీరు కాన్సెప్ట్ వైజ్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. అప్పుడే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది అనమాట. సో క్వశ్చన్ పేపర్ కూడా కొంచెం ఈజీగా అయితే ఇస్తారు, బ్యాచ్ మీరే అవుతారు కాబట్టి. సో డెఫినెట్ గా అయితే ఈజీగా అయితే ఇస్తారు. సో టఫ్ అయితే ఇవ్వరు అనమాట. కాకపోతే మీరు కనుక ఆన్సర్స్ చేసేటప్పుడు మాత్రం డెఫినెట్ గా 1-2 సార్లు ఆలోచించి సో నీట్గా అయితే అటెంప్ట్ అయితే చేయండి. అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ అయితే చేయండి. కొంచెం లేట్ అయినా కానీ ఫుల్ టైం అనేది మీరు స్పెండ్ చేయండి. ఇచ్చిన 3 hours కానివ్వండి, 3 hours కూడా మీరు ఫుల్ అయితే స్పెండ్ చేయండి. వెంటనే వచ్చేది బయటికి. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకుంది. వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్ పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.